జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ ఇవాళ ఇందాక నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చూసి వస్తున్నాను. అధీర్ రంజన్ చౌదరి అని మీకు బెంగాల్ ఆయన చెప్తున్నాడు, టీఎంసీ కోటేసే కంటే బీజేపీకి వేస్తే బెటరు అని అన్నాడు ఆయన. అది ఇప్పుడు నిజంగా జాతీయ ఛానల్ ఇప్పుడు బ్రేకింగ్ అవుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ వ్యవహారాలకు సంబంధించి ఆయన ఫ్లోర్ లీడర్ ఆయన ఫ్లోర్ లీడర్ అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బేసికల్ ఏమైందంటే అక్కడ తూడ్చుకోబెట్టబోతుంది. వాళ్ళకు కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ రైవల్రీ ఉంది. బీజేపీ రావాలని వారు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పోటీ ఇవ్వలేని పరిస్థితి, న్యాచురల్ గా ఆయన అధిష్టానం మీద కూడా కోపంగా ఉన్నాడు. మీరు ఈవెన్ కమ్యూనిస్ట్ ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువనే ఉంటాయని అంటారు కదా. ఒకప్పుడు, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు వాయనాడుకి చాలా మంది కమ్యూనిస్టులు కూడా కాషాయం జెండా కప్పుకుంటున్నారు. ఓకే, వామపక్షం కాదు, రామపక్షం. రామపక్షం సేమ్ కదా. ఓకే, ఒక మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి మాట్లాడుతూ వీళ్ళని కమ్యూనిస్టులు కాదు వీళ్ళు కమ్యూనలిస్టులు అని అక్కడ తిట్టి వచ్చారు. అది మీకు గుర్తుంది అనుకుంటున్నా, తెలుసు. వాయనాడులో ప్రచారం చేస్తూ ఆయన అన్నమాట ఇది, రేవంత్ రెడ్డి అన్నమాట ఇది. మరి ఇక్కడేమో మళ్ళీ కమ్యూనిస్టుల ఓట్లు కావాలని అడుగుతూ ఉన్నారు. అంటే మళ్ళీ ఇంకొక వైపు ఎస్సీ ముస్లిం రిజర్వేషన్స్ తీద్దామని మీరు తీసేస్తామని మీరు స్పష్టంగా చెప్పారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది. బట్ ముస్లిం రిజర్వేషన్ల దగ్గర డాక్టర్డ్ వీడియో, ఒక ఫేక్ వీడియో వచ్చేసి ఇప్పుడు దాని మీద పెద్ద కేసు నడుస్తుంది. అవును, అంతే. ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఏంటి దీని ఫస్ట్ టర్మ్ సెకండ్ షెడ్యూల్ అయిపోయినాయి కదా. అవును, దాంతో సర్వేలు వస్తాయి కదా. అవును, జీరో పర్ఫార్మెన్స్. తమిళనాడు లాంటి రాష్ట్రంలో బీజేపీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ వస్తుంది, కేరళలో వస్తుంది, నార్త్ లో ఆల్మోస్ట్ స్వీప్ అవుతుంది. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఏం కొట్టాలి? ఒక భయం, ఒక అనుమానం బీజేపీ పట్ల. అంటే రిజర్వేషన్ రద్దు చేస్తారు, రాజ్యాంగం రద్దు చేస్తారనే భయం క్రియేట్ చేయడానికి వాళ్ళ యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ చేసినటువంటి ప్రయత్నం. కానీ అది రేపు ఇంటర్నెట్ యుగం, ఊరుకుంటారా? ఈరోజు తాము తీసిన గొత్తునే తాము పడుతుంది. సో చివరిగా మీ అప్పీల్ ఏంటి? ప్రజలకు మీరు ఇచ్చే అప్పీల్ స్పష్టంగా మీరు అనేక సందర్భాల్లో చెప్తున్న మాటనే. స్టిల్ ఈ రోజు ఈ ఎలక్షన్స్ 10 రోజులు చాలా కీలకం. లాస్ట్ ఇందాక మీరు అన్నారు డబ్బు దాని మీదనే వాళ్ళ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంటింటి ప్రచారం చేయట్లేదని. దాన్ని మీరు ఎలా అధిగమిస్తారు? ఓటర్లకు ఇచ్చే విజ్ఞప్తి ఏంటి? నేను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ నమ్ముకున్నది అక్రమంగా సంపాదిస్తున్నటువంటి డబ్బు. ఈరోజు ఎక్కడ ప్రచారం చేయట్లేదు, ఆ ఆర్భాటం తప్పితే. కేవలం 500 రూపాయలు ఓటర్కి ఇచ్చి ప్రలోభ పెట్టి మీ యొక్క జీవితాలతో చెలగాటమాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 500 రూపాయలు ఒక రోజు కూలి కూడా కాదు. మీరు ప్రలోభపడి ఓట్లు కాంగ్రెస్కి వేస్తే ఈ 5 ఏళ్ళు మీరు చాలా నష్టపోతారు. తప్పు చేస్తే గోసపడతారు, మోసపోతే గోసపడతారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేసి మోసపోయిన కరెంట్లకు మీరు ఓటు వేసి ఈరోజు మీరే బాధపడుతున్నారు. అందుకని ఈసారి నరేంద్ర మోడీ ఢిల్లీలో భువనగిరిలో మీ బూర నర్సయ్య గౌడ్కి ఓటేసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి కొరకు శాయశక్తుల ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఎవరికో మంత్రి పదవి కొరకు ఇది ఓటు వేసే ఎన్నిక కాదు. ఇది కేవలం భువనగిరి భవిష్యత్తు కొరకు. ఆ భవిష్యత్తు ఇవ్వగలిగింది కేవలం బీజేపీ, మోడీ. బూరా ఈజ్ ఈక్వల్ టు భువనగిరి డెవలప్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.